ఒకసారి ఒక పెద్ద అటవీలో ఒక తెలివైన నక్క జీవించేది. అదే అటవీలో ఒక ఏనుగు కూడా ఉండేది. నక్క చిన్నది, బలహీనంగా ఉండేది కానీ చాలా తెలివైనది. ఏనుగు పెద్దది, బలవంతమైందే కానీ కొద్దిగా అమాయకంగా ఉండేది. ఏనుగు ప్రతిరోజు నదికి నీళ్లు తాగడానికి వెళ్ళేది. నక్క అదే దారిలో చిన్న జంతువులను వెంబడించి తినేది. ఒకసారి నక్క బలమైన కుందేళ్లను పట్టుకోలేక నిరాశగా కూర్చుంది. అప్పుడు ఏనుగు వచ్చి అడిగింది. ఎందుకు నిరాశగా కూర్చున్నావు? నక్క అంది. నేను చిన్నదానిని, నాకు బలమూ లేదు. నాకు తినడానికి జంతువులు దొరకడం లేదు. నువ్వు ఎంత పెద్దవాడివి, నీకేమీ సమస్య లేదు. ఏనుగు నవ్వి. నువ్వు చిన్నవాడివైనా, నీకున్న తెలివి నాకు లేదు. మనిద్దరం స్నేహితులం అవుదాం. నీకు ఆహారం కావాలి, నాకు తోడు కావాలి. కలిసి ఉంటే బలమూ తెలివీ కలిసిపోతాయి. అలా ఇద్దరూ స్నేహితులయ్యారు. అటవీ పక్కనే కొందరు వేటగాళ్లు తిష్టవేశారు. వాళ్ళు పెద్ద పెద్ద జంతువులను పట్టుకోవాలని అనుకున్నారు. ఒకరోజు వారు ఏనుగును పట్టుకోవడానికి పెద్ద గుంత తవ్వి, ఆకులతో కప్పేశారు. ఏనుగు ఆ దారిలో వెళ్తూ ఆ గుంతలో పడిపోయింది. వేటగాళ్లు ఆనందంగా, ఇప్పుడు మాకు బహుమతి దొరికింది అని అరిచారు. అది చూసిన నక్క వెంటనే ఒక యుక్తి ఆలోచించింది. అది వేటగాళ్ల దగ్గరకు వెళ్లి అబద్ధం చెప్పింది. సోదరులారా, మీరు పట్టుకున్న ఏనుగు శాపగ్రస్తం. దాన్ని ఎవరు తాకినా వారికి దురదృష్టం కలుగుతుంది. నేను చిన్న జంతువు కాబట్టి నాకు ఏమీ కాదు. కానీ మీరు దాన్ని అమ్మలేరు. మీరు వదిలేస్తే మంచిది. అయ్యో! శాపగ్రస్త ఏనుగునా? మేము దాన్ని తాకం. వెంటనే వెళ్ళిపోదాం అని పారిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత నక్క తన తెలివితో మిగతా జంతువులను పిలిచింది. అందరూ కలిసి గుంతలోని మట్టిని తొలగించి ఏనుగును బయటికి తీశారు. ఏనుగు కృతజ్ఞతతో నక్కను చూసి, నీ తెలివి వల్లనే నేను బ్రతికాను. నువ్వు చిన్నవాడివైనా నిజమైన జ్ఞాని అన్నది. రోజునుంచి అటవీలోని జంతువులందరూ నక్కను గౌరవించారు. ఏనుగు తన బలం నక్కకు తోడుగా పెట్టింది. నక్క తన తెలివిని ఏనుగుకి, మిగతా జంతువులందరికీ ఉపయోగపడేలా వాడింది. శక్తి ఒక్కటే సరిపోదు. బలానికి తోడు బుద్ధి ఉండాలి. నిజమైన విజయం శక్తి, బుద్ధి కలిసినప్పుడే వస్తుంది.